న్యూస్ కి స్వాగతం. నా పేరు గంగోత్రి. ఇక వివరాల్లోకి వెళ్తే రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ విద్యార్థుల మధ్యాహ్న భోజన పథకం అమలుగా ఏడాది 22.39 కోట్లు, వచ్చే విద్యా సంవత్సరంలో 85.84 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేయనున్నదని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడించారు. శనివారం నూజువీడు ముడుపల్లి తాతయ్య ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి మంత్రి మధ్యాహ్న భోజనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ప్రైవేట్ విద్యా సంస్థలకు దీటుగా ప్రభుత్వ విద్యా సంస్థలు అభివృద్ధి పరుస్తుందన్నారు. విద్యార్థులు బాగా చదువుకొని ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను అందిపుచ్చుకుంటూ మంచి ఫలితాలు సాధించాలని సూచించారు. బాగా చదువుకొని మంచి ఉద్యోగాలు పొంది తద్వారా తమ కుటుంబాలను బాగా చూసుకోవాలన్నారు. విద్యతో పాటు అనేక అభివృద్ధి పనులకు కూటమి ప్రభుత్వం చేపట్టిందన్నారు. రానున్న సంక్రాంతి నాటికి గుంతలు లేని ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేందుకు రోడ్ల మరమ్మతులు పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయన్నారు. కార్యక్రమంలో డివిఈఓ వి ప్రభాకర్ రావు, కళాశాల ప్రిన్సిపల్ స్వర్ణలత, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఏ పేద విద్యార్థి కూడా తన తల్లిదండ్రుల ఆర్థిక సమస్యలు కానివ్వండి, లేకపోతే కొన్ని కుటుంబపరమైన ఇబ్బందుల మూలంగా కానివ్వండి, మధ్యలో డ్రాప్ అవుట్స్ కాకూడదు, చదువు నుంచి నిష్క్రమించకూడదు, వాళ్ళు చక్కగా చదువుకోవాలి, ఎటువంటి మానసిక ఆందోళన లేకుండా చదువుకోవాలి, వాళ్ళు పూర్తిగా చదువు మీదే దృష్టి కేంద్రీకరించి మంచి మార్కులు సాధించి వారికి మంచి భవిష్యత్తు ఏర్పడిన లక్ష్యంతో ఈ ప్రభుత్వం విద్యారంగంలో అనేక మార్పులు తీసుకురావడమే కాకుండా విద్యార్థులకి సహకరించేందుకు అనేక పథకాలు తీసుకొస్తుందని కూడా మనం చేస్తాం. మరి మన ప్రీతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ ఎడ్యుకేషన్ రంగంలో అనేక మార్పులు తీసుకురావాలి, అంగన్వాడీకి అదేవిధంగా ప్రాథమిక విద్యకి ఒక ఇంటిగ్రేషన్ అనుసంధానం, ప్రాథమిక విద్యకి హై స్కూల్కి ఒక ఇంటిగ్రేషన్, అట్లా తర్వాత ఇంటర్మీడియట్కి హై స్కూల్కి ఇంటిగ్రేట్ చేసుకుంటూ ఈ చదువుల్ని ముందుకు తీసుకువెళ్ళాలి, క్వాలిటీ ఎడ్యుకేషన్ని అందించాలి, మాతృభాషలో వాళ్ళందరికీ కూడా మంచి ప్రావీణ్యాన్ని, స్కిల్స్ని అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుంది. వీటన్నిటి దృష్టిలో పెట్టుకుంటే కార్మికులు కూడా ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఈఎస్ఐ చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి భవిష్యత్తు కూడా ప్రయత్నం చేస్తానని చెప్పేసి మనం చేస్తూ మరి పిల్లలందరికీ కూడా మంచి భవిష్యత్తు భగవంతుడు ఏర్పాటు కలిగించాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు.